హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ల మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్ని కొలతల ప్రకారం చేసి చూపిస్తున్నానండి. పక్కా కొలతలతో టమాటో నిల్వ పచ్చడి. 1 కేజీ టమాటోస్కి ఎన్ని వేయాలో పక్కా కొలతలతో చెప్తానండి. 1 కేజీ టమాటాస్కి ఎన్ని వేయాలో పక్కా కొలతలతో చెప్తాను. 1 కేజీ టమాటాలు నాకు 6 బౌల్స్ అయ్యాయండి. చూసారా, నేను వేస్తున్నాను, 6 గిన్నెలు అవుతున్నాయి. మొత్తం 6 బౌల్స్ పడ్డాయండి నాకు. మనం కట్ చేసుకొని ఫస్ట్ వాటర్లో టమాటాస్ బాగా కడుక్కొని క్లీన్గా తుడుచుకోవాలండి, చెమ్మ లేకుండా. ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. టమాటాస్ 5 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. 5 మినిట్స్ ఆరబెట్టుకొని అలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అన్నీ కట్ చేసుకొని తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. తర్వాత 1 టీ స్పూను నిండా మెంతులండి. లైట్గా సన్నగా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. తర్వాత ఆవాలు కూడా అదే టీ స్పూన్ నిండా 2 స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి మిక్సీ పట్టుకోండి, బాగా మెత్తగా పౌడర్ పట్టుకోండి. 6 కప్పుల టమాటా ముక్కలకి 1 కప్పు చింతపండు అండి. 1 కప్పు చింతపండు సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు మనం టమాటాస్ బాగా ఉడకబెట్టుకున్నామండి. టమాటాలు చింతపండు వేసుకొని బాగా ఉడకబెట్టుకున్నాం. దానికి ఒక హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి టమాటాలు ఉడికేదానికి. అది బాగా హీట్ అవనిచ్చి టమాటాస్ అన్నీ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. తర్వాత మనం వేసుకున్న చింతపండు కూడా తీసుకున్నాం కదా, చింతపండు అది కూడా దాంట్లో వేసుకుందామండి. ఆ చింతపండు దాంట్లో వేసుకొని బాగా కలుపుకుందాం. అది బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. దాన్ని బాగా ఉడకాలండి అది. తర్వాత 1 అరకప్పు ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే సరిపోతుంది బాగా టేస్ట్కి. సాల్ట్ ఉంటే తక్కువ పడుతుందండి, ఇంత పడదండి సాల్టు. అది బాగా కుక్ అవనివ్వాలండి. బాగా అది దగ్గర పడాలి, చాలా దగ్గర పడాలి. అప్పుడు దాకా బాగా దాన్ని కుక్ చేసుకోవాలి. మధ్యలో అట్లాగా క్రష్ చేసుకుంటా కుక్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి నాకు వెల్లుల్లిపాయ అంటే ఇష్టం లేదండి, అందుకని నేను 1 వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవట్లేదు. దాంట్లోకి అయితే 2 వేసుకోండి, బాగుంటుంది. కానీ నేను 1 వేసుకొని లైట్గా క్రష్ చేసుకున్నాను, లైట్గా దంచుకున్నానండి. బాగా కలుపుకుంటానండి, మధ్యలో తీసి ప్లేటు కలుపుకుంటానండి, లేదంటే అడుగు అంటుతుంది. అదొక దగ్గర పడింది కదండి, ఇంకా దగ్గర పడాలి. బాగా కలుపుకుంటా ఉండండి అలాగే. బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు నాకు బాగా దగ్గర పడింది. ఇప్పుడు మనం దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి కదా.
నిల్వ పచ్చడి కదా, 1 కప్పు ఆయిల్ పోసుకోండి. ఫస్ట్ 6 కప్పుల టమాటా ముక్కలకి 1.5 కప్పు ఆయిల్ పడుతుందండి. 1.5 కప్పు ఆయిల్ పోసుకుంటే బాగుంటుంది. కరెక్ట్ మెజర్మెంట్ అండి, కరెక్ట్గా సరిపోతుంది. 1.5 కప్పు ఆయిల్ పోసానండి నేను. దాంట్లో ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి నేను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. చూసారా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. అవి బాగా చిటపటలాడనిచ్చి దాంట్లో మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక రాంచేపు రోస్ట్ అవనిద్దాం, ఫ్రై అవనిచ్చి దాంట్లో ఇప్పుడు మనం కరివేపాకు 6 ఎండుమిర్చి తీసుకోండి, బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కరివేపాకు, ఇంగువ వేసుకున్నామండి. 1 అర టీ స్పూన్ ఇంగువ వేసుకుందాం. దాంట్లో మనం కరివేపాకు, ఎండుమిర్చి కూడా లాస్ట్ వేసుకోండి. ఆ హీట్కి అది సరిపోతుందండి, వేగిపోతాయి అవి. ఇప్పుడు ఆపేసుకోండి. ఇప్పుడు వచ్చేసేయండి కలర్లోకి. ఇప్పుడు ఆపుకొని అది బాగా చల్లార్చుకోండి. చల్లగా అవ్వాలి అది. ఎంత చల్లగా అయితే అంత బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు మనం కారం తీసుకున్నామండి. 6 కప్పులు టమాటా ముక్కలకి 1 కప్పు కారం అండి. చూసారా, నేను చల్లార్చుకున్నానండి. టమాటాసు బాగా దగ్గర పడిన తర్వాత చల్లార్చుకున్నాను. బాగా చల్లారిన తర్వాత, చల్లగా అయిన తర్వాత మిరప్పొడి కూడా దాంట్లో కలుపుకోవాలండి. కారం కూడా కరెక్ట్గా 1 కప్పు కారం కలుపుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు, మెంతుల పౌడర్ కూడా దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఆ పౌడర్ కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కాసుకున్నాం కదా ఆయిల్ అండి, ఆయిల్ కూడా దాంట్లో పోసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి ఉప్పు సరిపడిందో లేదో చూసుకోండి. టేస్ట్కి ఉప్పు సరిపడిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్గా ఇలా ఉంటుందండి పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం, భలే ఉంటుంది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.